ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఇవాళ వీడియోలో తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో భాగంగా మనకి ఏ పోస్టులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు, తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ కానివ్వండి, శాలరీ కానివ్వండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా కానివ్వండి, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి సెబీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. సో మనకి నిన్న అయితే ఇది రిలీజ్ కావడం జరిగింది. సో దీని గురించి మనం ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మనకి 110 పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకి ఒక్కొక్క పోస్ట్ కు సంబంధించి ఒక్కొక్క రకమైనటువంటి క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ పోస్ట్ ఏంటి, అదే విధంగా ఆ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కూడా చూద్దాము. ఇక్కడ స్ట్రీమ్ వచ్చేసరికి అఫీషియల్ లాంగ్వేజ్ కి సంబంధించి ఇవన్నీ కూడా మనకి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అనమాట. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్టులకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఇందులో అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్ విషయానికి వస్తే టోటల్ గా 3 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్ కి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే, సో ఇందులో మనకి మాస్టర్స్ డిగ్రీ అనేది హిందీ లేదంటే హిందీ ట్రాన్స్లేషన్ విత్ ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ అట్ ద బ్యాచిలర్ డిగ్రీ లెవెల్ అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ అలా కాకపోతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ సంస్కృత్, ఇంగ్లీష్ ఆర్ ఎకనామిక్స్, కామర్స్ విత్ హిందీ యాజ్ ఎ సబ్జెక్ట్ ఎట్ ద బ్యాచిలర్ డిగ్రీ లెవెల్, లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి అని ఇచ్చారు. సో ఇది అఫీషియల్ లాంగ్వేజ్ పోస్ట్ కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయన్నమాట. దీని తర్వాత ఇంజనీరింగ్ విభాగంలో చూసుకున్నట్లయితే టోటల్ గా 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్ కి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుందని చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లైక్ సీసీటీవీ సర్వైలెన్స్ సిస్టమ్స్, అడ్రసబుల్ సెక్యూరిటీ అలామ్, ఫైర్ అలామ్ సిస్టమ్స్, ఈపీఏ, బిఎక్స్, యూపీఎస్ సిస్టమ్స్. సో ఈ విధంగా ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ కి సంబంధించి కొన్ని మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అనేవి కూడాను పోస్టును బట్టి ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో చూసుకున్నట్లయితే టోటల్ గా 3 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా ఇక్కడ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆఫీస్ అండ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్, colonies and experience of administering construction projects in all its aspects and knowledge of PERT. సో ఈ విధంగా అయితే మనకి ఇంజనీరింగ్ సివిల్ విభాగానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదే విధంగా డిజైరబుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అయితే అఫీషియల్ లాంగ్వేజ్ కి సంబంధించి 3 పోస్టులు, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి 2 పోస్టులు, ఇంజనీరింగ్ సివిల్ విభాగానికి సంబంధించి 3 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. దీని తర్వాత మనకి జనరల్ విభాగంలో చూసుకున్నట్లయితే టోటల్ గా 56 పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఈ యొక్క జనరల్ పోస్టులకు సంబంధించి మాస్టర్స్ డిగ్రీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనేది ఎనీ డిసిప్లిన్ లో అనేది కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది లాలో కానివ్వండి, ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలు ఇంజనీరింగ్ అనేది కూడాను కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఒకవేళ అది కూడా కాకపోతే చార్టెడ్ అకౌంట్, చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, కంపెనీ సెక్రటరీ, కాస్ట్ అకౌంట్ లో మన యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఏ పోస్టుల కంటే జనరల్ పోస్టులకు సంబంధించి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. దీని తర్వాత లీగల్ డిపార్ట్మెంట్ కి చూసినట్లయితే టోటల్ గా 20 పోస్టులు అనేవి ఉన్నాయి అన్నమాట. సో ఈ యొక్క లీగల్ విభాగానికి పోస్ట్ కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అనేది లాలో కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఏముందని అంటే ఇక్కడ మెన్షన్ చేశారు 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ అడ్వకేట్ అని చెప్పనిచ్చారు. సో ఈ ఏదైతే ఈ లీగల్ పోస్టులు ఉన్నాయో ఈ యొక్క లీగల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి లా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏంటంటే 2 సంవత్సరాలు అడ్వకేట్ గా పనిచేసి ఉంటే కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. దీని తర్వాత ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి టోటల్ గా 22 పోస్టులు అనేవి రిలీజ్ కావడం జరిగింది. ఇందులో బ్యాచిలర్ డిగ్రీ అనేది ఇంజనీరింగ్ లో కంప్లీట్ చేసి ఉండాలి. బీటెక్ కంప్లీట్ చేసి ఎనీ డిసిప్లిన్ లో కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్, మినిమం 2 years డ్యూరేషన్ అనేది కంప్యూటర్ సైన్స్ లో కానివ్వండి, కంప్యూటర్ అప్లికేషన్ లో కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ కంప్లీట్ చేసి ఉన్నాళ్ళు ఈ యొక్క ఐటీ పోస్ట్ అనేది ఐటీ డిపార్ట్మెంట్ పోస్టులకి ఎలిజిబుల్ అనమాట. దీని తర్వాత రీసెర్చ్ విభాగానికి సంబంధించినటువంటి 4 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇందులో ఈ యొక్క పోస్ట్ కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే
ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ డిగ్రీ అన్నా కలిగి ఉండాలి, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అన్నా కలిగి ఉండాలి. ఎందులో అంటే ఎకనామిక్స్, కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామెట్రిక్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, బిజినెస్ ఆర్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ఇండస్ట్రియల్ ఎకనామిక్స్, బిజినెస్ అనలిస్ట్ అనేది ఈ యొక్క విభాగాల్లో మీ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటే మీరు ఈ రీసెర్చ్ పోస్ట్ అనేది ఎలిజిబుల్ అన్నమాట. సో ఈ విధంగా అయితే మనకి వేరే పోస్ట్ని బట్టి ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం, ఎందుకంటే పే స్కేల్ కూడాను మనకి పర్ మంత్ వచ్చేసరికి నియర్లీ 1 lakh ప్లస్ అనేది మనకి శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో ఇటువంటి మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి. దీని తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇది ఆఫీసర్ గ్రేడ్ ఏకి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ సంబంధించినటువంటి పోస్టులు టోటల్ గా 110 ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాము. ఎలిజిబిలిటీ కూడా చెప్పేసుకున్నాము. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 1000 రూపీస్ ప్లస్ 18% GST అనేది ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 100 రూపీస్ ప్లస్ 18% ఆఫ్ GST అనేది వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫీగా. సో మిగతా వాళ్ళందరికీ కూడాను 1000 రూపీస్ ప్లస్ 18% ఆఫ్ GST అనేది వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫీ ఉంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 100 రూపీస్ ప్లస్ 18% ఆఫ్ GST అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో శాలరీ విషయానికి వస్తే నేను మీకు చెప్పినట్లుగానే 62,500 నుంచి స్టార్ట్ అయ్యి 1,26,100 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఇది పర్ మంత్ శాలరీ. సో ఇటువంటి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి. ఈ విధంగా అయితే ఈ సెబీ గ్రేడ్ ఏ మేనేజర్ పోస్టులకు సంబంధించినటువంటి శాలరీ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years అనమాట. అన్ని పోస్టులకి కూడా 30 years ఉంది. దీంతో పాటు రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా మెన్షన్ చేశారు. సో అవేంటంటే ఓబీసీ ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. దీని తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అయితే ఏజ్ కి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకి అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనకి ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు. వన్స్ ఒకవేళ అప్డేట్ వస్తే నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. సో అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఇది మనకి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. సో ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ఐ విల్ రిప్లై యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఇలాంటివే కాకుండా ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు డౌట్స్ తో పాటు లేదంటే మీకు ఉపయోగపడే వీడియోస్ మేడం మాకు ఇలాంటి వీడియోస్ చేస్తే మాకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి మీకు ఏదైనా అనిపించినా కానీ ఆ యొక్క అభిప్రాయాన్ని నాకు కమెంట్ బాక్స్ లో తెలియజేయవచ్చు. సో నేను అది ఫీజిబిలిటీ ఉంటే దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడాను వీడియో కంటే ముందుగానే మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను అనమాట త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.